అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక మంచి శుభవార్తనైతే చెప్పిందండి. అదేంటంటే మనకి ప్రత్యేకించి స్మార్ట్ కార్డులనైతే రూపొందించిన విషయం అందరికీ తెలిసిందే అండి. ఈ స్మార్ట్ కార్డులు 1,42,00,000 మందికైతే మనకి ఆగస్టు 25 నుండి అందించనున్నారండి. అయితే ప్రస్తుతానికైతే ఏపీలో ఈరోజు జరుగుతున్న కేబినెట్ సమావేశంలో కూడా దీనికోసం చర్చించనున్నారు. ఇది రేషన్ కార్డుల పంపిణీ అనేది పెద్ద పండగలాగా నిర్వహించనున్నట్లు సమాచారం అండి. మనకి ఆగస్టు 25 నుంచి ఆగస్టు 31 లోపు అందరికీ కూడా రేషన్ కార్డులయితే అందించనున్నారు. అయితే ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న వారికి యాడింగు, డిలేషను ఇలాంటివి అప్లై చేసుకున్న వారికి అందరికీ కూడా ఒకే తరహా కార్డులండి. అలాగే అందరికీ కూడా కొత్త కార్డులయితే ప్రింట్ ఔట్ అయ్యి వస్తాయి. స్మార్ట్ కార్డ్ రూపంలో ఉంటుంది. దానికోసమే నాదెండ్ల మనోహర్ గారు కూడా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఆ వీడియోని ఒకసారి ప్లే చేస్తాను. మీరొకసారి చూడొచ్చు. మీకు డెబిట్ కార్డ్ సైజ్, క్రెడిట్ కార్డ్ సైజ్ అద్భుతమైన కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఆగస్టు 25వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1,46,00,000 కుటుంబాలకి ఈ కార్డు ఇవ్వబోతున్నాం. అంటే దాదాపు 4,42,00,000 మందికి మేము ఈ బెనిఫిట్ అందిస్తున్నాం. దీంట్లో సెక్యూరిటీ ఫీచర్ ఈ క్యూఆర్ కోడ్ ఉంటుంది. సో ఖచ్చితంగా క్యూఆర్ కోడ్లో స్కాన్ చేయగానే రాష్ట్రంలో ఏ షాప్లో అయినా ఎవరైనా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు దీనిపైన కంట్రోల్ ఉంటుంది కాబట్టి సరుకులు ఏ విధంగా ఏ ప్రాంతానికి వెళ్తున్నాయి, ఏ విధంగా మేము లాజిస్టిక్ ఏర్పాటు చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి డైవర్షన్ కాకుండా అట్ ద సేమ్ టైం లాజిస్టిక్స్లో ఎక్కడ పొరపాటు జరగకుండా సరైన సమయానికి చేరేటట్టు ఈ టెక్నాలజీని మేము ఉపయోగించుకోబోతున్నాం. థ్యాంక్ ప్రస్తుతానికైతే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కీలకాత్మకమైన నిర్ణయాలు తీసుకుందండి. మనకి 20వ తారీఖు వరకు కూడా ఈ రేషన్ కార్డులు ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. నిన్న కూడా చాలా మందయితే చేపించుకున్నారు మా ఇంటి దగ్గర. సో, ఎవరైనా సరే డేట్ ఆఫ్ బర్త్ లేక ఇలా ఆగిన వాళ్ళకైతే 20వ తారీఖు వరకు ఛాన్స్ ఉంది. ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డులు ప్రింట్ ఔట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కొత్తవి ఆన్‌లైన్ అవుతాయనేదైతే మనం తెలుసుకోవడం చాలా కష్టమండి. సో, ప్రస్తుతానికి ఎవరికైనా సరే ఇంకా పెండింగ్ ఉంటే వెంటనే అయితే మీరు ఆన్‌లైన్ అయితే చేపించుకోండి. లేదంటే ఇబ్బంది పడతారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.